ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత లోక్సభ నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ హాజరవుతున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు మోదీ నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు భాజపా వెల్లడించింది. నామినేషన్ కోసం ఇవాళే వారణాసి చేరుకున్న మోదీ భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నగరంలోని పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహం నుంచి దాలేశ్వర ఘాట్ వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం దశాశ్వర ఘాట్ వద్ద గంగాహారతి కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం హోటల్ డి ప్యారిస్లో ప్రముఖులతో చర్చలు జరుపుతారు. రేపు ఉదయం 9:30 గంటలకు పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమవునున్న మోదీ 11 గంటలకు కాలభైరవుడికి పూజలు నిర్వహిస్తారు. 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ హాజరవుతున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు మోదీ నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు భాజపా వెల్లడించింది. నామినేషన్ కోసం ఇవాళే వారణాసి చేరుకున్న మోదీ భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నగరంలోని పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహం నుంచి దశాశ్వర ఘాట్ వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం దశాశ్వర ఘాట్ వద్ద గంగాహారతి కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం హోటల్ డి ప్యారిస్లో ప్రముఖులతో చర్చలు జరుపుతారు. రేపు ఉదయం 9:30 గంటలకు పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమవునున్న మోదీ 11 గంటలకు కాలభైరవుడికి పూజలు నిర్వహిస్తారు. 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. Thank you.